హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎప్పుడైనా ఫ్రెండ్స్తో చేసుకున్నాను. ఈ ఇయర్ మాత్రం మమ్మీతో చేసుకుంటున్నాను. అమ్మ చాక్లెట్ కేక్ చేసిందే నీకోసం అని అంటే నిజంగా నమ్మలేదు, షాక్ అయింది. ఎందుకంటే అమ్మకి చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టము. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చెప్తాను, చూసేయండి. ముందుగా ఓరియో బిస్కెట్స్ తీసుకోవాలి. ఓరియో బిస్కెట్స్ మధ్యలో క్రీము ఒక బౌల్లో వేసుకున్న తర్వాత బిస్కెట్స్ మాత్రమే ఇలా క్రష్ చేసుకోండి, లేకపోతే మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో పోసుకోండి. ఇందులోనే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని కొన్ని పాలు పోసుకుంటూ ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి. నార్మల్ కేక్ లాగానే కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇప్పుడు కేక్ ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని, నేను బటర్ పేపర్ లేదు కాబట్టి మైదా పిండి చల్లుకొని రెడీగా పెట్టుకున్నానండి. ఇందులోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ అంతా ఇందులో పోసుకొని రెడీగా పెట్టుకోవాలి. పొయ్యి మీద గంజి పెట్టుకొని, గంజి హీట్ అయిన తర్వాత 2 గ్లాసుల వాటర్ పోసుకొని కేక్ బ్యాటర్ ఇందులో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కేక్ని బేక్ చేసుకోవాలండి. కేక్ మనకు చాక్లెట్ ఫ్లేవర్ కాబట్టి చాక్లెట్ తీసుకుంటున్నాను. ఇది చిన్న ముక్కలు కట్ చేసుకొని మెల్ట్ చేసుకోవాలండి. ఇలా మెల్ట్ అయిన చాక్లెట్ని కేక్ మీద పోసుకోవాలండి. కొంచెం డెకరేషన్ చేసుకుంటే మన చాక్లెట్ కేక్ రెడీ. కేక్ రెసిపీ నేను ఎప్పుడు ట్రై చేయలేను, ఫస్ట్ టైం ట్రై చేసిన. నా కేక్ మీకు నచ్చిందా? ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.